మాకు సంబంధించిన కొన్ని కొన్ని మూమెంట్స్ కష్టపడి పిల్లల్ని ఇంకా చదువు వైపు పంపిస్తాను. నేను జాబ్ నమ్మితే రేపునిది. మరి మీరంతా కలిసి ఉంటే రేపటి రోజున మనస్పర్ధలు సర్కిల్ అనేది గీసుకొని ఆ సర్కిల్లోనే పిల్లలు నేను ఉండిపోయామని నా లైఫ్ డిస్టర్బ్ అయి నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చేది అసలు కరెక్ట్ కాదు. కొన్ని కొన్ని దురదృష్టకరమైనటువంటి వాటి వల్ల నేను మళ్ళీ తిరిగి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. మా అన్న వాళ్ళు మంచోళ్ళండి, నన్ను స్వీకరించారు చాలా ప్రేమగా బాధ్యతాయుతంగా. మా అమ్మకైతే నిజంగా మొక్కాలి. తరగని బరువైన వరమని చిట్టి వాళ్ళకి అదే చెప్పాను. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ తట్టుకోలేకపోయాను ఆ ప్లేస్ చూసి. నేను చనిపోయానని ఇంకా తల నుంచి వాటర్ పోసుకున్నాడు. గుడిలో దైవాలు ఎందుకొరకు అంతే. ఇంకా నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. పిల్లల్ని చూసుకొని ఇంకా మూవ్ ఆన్ అవ్వాల్సిందే. నేను బాధపడద్దు అని మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇంకా మీరంతా కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నేను కూడా పర్వాలేదండి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఓకే, నేను పర్వాలేదు. ఇంకా మెడిసిన్ వాడుతున్నాను, పూర్తిగా క్యూర్ అవ్వలేదు. కాకపోతే ఇంకా మెడిసిన్ వాడుతూ రెస్ట్ తీసుకుంటూ కొద్దిగా హెల్త్ క్యూర్ అవ్వడానికి ఇంకా అన్నీ పాటిస్తున్నాను. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరంతా కూడా చాలా అంటే చాలా పాజిటివ్గా నన్ను ముందుండి నడిపిస్తున్నారు. మీ కామెంట్సే ధైర్యంగా నన్ను ముందు నడిచేలా చేస్తున్నాయండి. అంటే నేను బాధలో ఉన్నప్పుడు, స్ట్రెస్గా ఉన్నప్పుడు మీ కామెంట్స్ చూస్తే ఆ స్ట్రెస్ అంతా కూడా పోతుంది. ఎందుకంటే మీ విలువైన టైంని కేటాయించి కామెంట్ రూపంలో మీరు నన్ను ధైర్యం వచ్చేలాగా, నేను ముందుకు వెళ్ళేలాగా చాలా ప్రోద్బలంతో ముందుకు వెళ్ళేలా నడిపిస్తున్నారు. ఆ మోటివేషన్ అనేది అందరికీ లభించదండి. నేను ఈ విషయంలో లక్కీ అనే చెప్పొచ్చు. నేను నా పిల్లలు మీకైతే రుణపడి ఉన్నాము. ఇది నేను హార్ట్ఫుల్గా చెప్తున్నానండి, వీడియో కోసం కాదు. ఇంకా ఒక సిస్టర్ కామెంట్ చేసింది, అక్క మీరు వాయిస్ ఓవర్ ఇస్తూ ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఉండి మాట్లాడుతుంటే మాకు వీడియోస్ చూడాలనిపించట్లేదు, మీరే ఇంకా మాతో వీడియో ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి అక్క, మీరు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే మీరే లైవ్గా చెప్పండి అని ఇంకా నాకు సిస్టర్ కామెంట్ చేసింది. నాకు కూడా ఆ కామెంట్ వాస్తవం అనిపించిందండి. ఎందుకంటే మనం లైవ్లో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడితే అది మన మైండ్ రిసీవింగ్ అనేది వేరేలా ఉంటుంది. అది మనకు అబ్జర్వేషన్ అనేది ఉంటుంది ఆ మ్యాటర్ పైన. ఆ వీడియో ఒకలాగా వచ్చి వెనుక వాయిస్ ఒకలాగా వస్తే కొంత మన మైండ్ అనేది డైవర్షన్ ఉంటుందండి. అది నాకు కూడా అర్థమైంది. సో అందుకే ఇంకా మీ కామెంట్ని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను సిస్టర్. ఎందుకంటే మీరు నా మంచి కోసమే చెప్పారు, నాకు తెలుసు, అర్థమైంది. అందుకే నేను దీన్ని పాజిటివ్గా తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరీంనగర్ నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పర్మనెంట్గా రావడానికి రీజన్ ఏం లేదండి. స్ట్రాంగ్గా రీజన్ అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఎందుకంటే నేను చాలా అంటే చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. నా పిల్లలు నేను చాలా సఫర్ అయ్యామండి. అవన్నీ నేను మీకు చెప్పుకోలేదు. ఆ సఫరింగ్ వల్లనే నేను బాగా డిప్రెసివ్ అయిపోయాను. అందుకే ఇంకా అమ్మ వాళ్ళు ఆలోచించి, మా ఆడపడుచు వాళ్ళు ఆలోచించి నన్ను పర్మనెంట్గా ఇంకా జమ్మికుంటకు తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే కొంచెం నేను మెంటలీ డిస్టర్బ్ అయిపోయాను. అది ఎందుకు ఏమిటి అనేది నేను అన్నీ మీతో చెప్పుకోలేనండి. నాకు అట్లా మళ్ళీ వాటిని తలుచుకోవాలి అని అనుకుంటలేను. అంత ఒక పీడకలలాగా నేను మర్చిపోయాను. ఎందుకంటే నేను బాగుండడానికి మా ఫ్యామిలీ మొత్తం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని నేను మళ్ళీ లెక్క చేయకుండా గతంలోకి వెళ్ళిపోతే నేను ఒక మూర్ఖురాలతో సమానం. నేను ఆ తప్పు చేయనండి అసలుకే. మళ్ళీ మీలాగా ఇంతమంది నన్ను మోటివేట్ చేస్తున్నారు. అది మర్చిపోయి నేను మళ్ళీ పాతలోకి వెళ్ళిపోతే అసలు అర్థమే లేదు.
సో అట్లా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అండ్ నా హెల్త్ అనేది బాగాలేదు అసలుకి. ఇంకా ఎప్పుడు ఎట్లా ఉంటున్నానో తెలియట్లేదు. ఇప్పుడు బాగానే ఉంటున్నా, ఇంకాసేపు అయ్యాక మళ్ళీ నేను సేమ్ ఇంకా మునుపట్లాగా అవ్వడం ఇట్లా జరుగుతుంది. సో ఇదంతా కరెక్ట్ కాదని ఇంకా తమ్ముడైతే నన్ను పర్మనెంట్గా రామన్నపల్లికి తీసుకొని రావడం జరిగింది. ఇందులోనే ఇంకా నాకు సర్జరీ అవ్వడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే ఒక 3 months వరకు డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలన్నారు. ఇప్పటికి కూడా నాకు ఇంకా కుట్లు మానలేదు. ఒక 7 వరకు మానిపోయాయి, 1-2 కుట్లు. ఇంకా నాకు పచ్చి అనిపిస్తుంది. సో అట్లా కూడా ఒక రీజన్ ఉంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, మా ఆడపడుచు వాళ్ళు కూడా నాకు ఇక్కడ దగ్గర ఉంటారని ఆలోచించాను. వాళ్ళు ఇంకా కరీంనగర్ అయితే కొంచెం లాంగే అవుతుంది, జమ్ముకుంట అయితే మాకు అవైలబిలిటీ ఉంటుంది. అందుకనే మేము ఆలోచించి ఈ స్టెప్ తీసుకున్నాము. దీనికి నా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేశారు. అన్నయ్యలు, వదినలు, అమ్మ అండ్ మా ఆడపడుచులు అందరూ కూడా ఆలోచించి, ఇంకా నా హెల్త్ బాగుండట్లేదు కాబట్టి ఇంకా ఇక్కడికి తీసుకొస్తే అందరం కూడా దగ్గర ఉంటాము, ఆమెను చూసుకోవడానికి ఒకరు కాకపోతే ఒకరు అందుబాటులో ఉంటాము, పిల్లల గురించి కూడా టెన్షన్ ఉండొద్దు, ఆమె పిల్లల గురించి కూడా వరి అయ్యి ఇంకా ఇబ్బంది పడడం ఉండొద్దు, పిల్లల్ని మనం చూసుకుందాము, ఒక 6 నెలలు తనకు మంచిగా అవ్వడానికి అవకాశం ఇద్దాము, మంచిగా అవ్వాలి ఆమె, అన్నీ మనం ప్రయత్నాలు చేద్దామని ఇరు కుటుంబాలు కూడా ఆలోచించి నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. ఫస్ట్ నేను షాక్ అయ్యాను, ఎందుకంటే మా 4 అన్నయ్యలు కూడా నాతో మాట్లాడారు. ఇష్యూ వచ్చిందో ఈ హెల్త్ ఇష్యూ వల్ల అందరూ కూడా మమేకం అయిపోయారు. అరే చెల్లెకి ఇట్లా అయిపోయింది, ఇంకా బావే అట్లా చనిపోయాడు అంటే మళ్ళీ ఈమె పరిస్థితి కూడా ఇలా అయిపోయింది అని చెప్పి వాళ్ళంతా కూడా హైరాణ పడ్డారండి. సో ఆలోచించి నన్నైతే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ పిల్లలకి మంచి స్కూల్ చూసాము, అండ్ వ్యాన్ కూడా మన ఇంటి ముందరికే వచ్చే విధంగా ఏర్పాటు చేసామండి. బుక్స్, యూనిఫామ్స్, వాళ్ళకి సంబంధించిన అన్నీ తీసుకున్నాము. పిల్లల స్టడీ విషయంలో ఎలాంటిగా కూడా నేను నెగ్లెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే మన ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండి ఎడ్యుకేషన్. వేల ఏండ్లు వర్ధిల్లును రాని విజయ జ్ఞాపకాలు ఇస్తున్నారు. అక్క స్టడీ నెగ్లెక్ట్ చేయొద్దని, అసలు నెగ్లెక్ట్ అనేది జరగదు. ఎప్పుడో వాళ్ళకి టైం ఉన్నప్పుడే ఈ వీడియోస్ ఇవన్నీ రెగ్యులర్గా వాళ్ళు 99% ఎడ్యుకేషన్ మీదే ఫోకస్. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ స్టడీ విషయంలో నెగ్లెక్ట్ చేయను. అండ్ మీ సలహాలు కూడా నేను తప్పుగా తీసుకోవట్లేదు, ఎందుకంటే అది వాస్తవమే మీరు అనేది కూడా. అందుకే నేను పిల్లల్ని ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలనుకుంటున్నా కొన్ని రోజులు. వీకెండ్స్ అట్లా ఉన్నప్పుడు మాత్రమే నేను 1-2 డ్యాన్స్ వీడియోస్ అట్లా పెట్టడానికి ప్రయత్నం చేస్తా. దాదాపు నేనే చూసుకుంటా ఛానల్. వాళ్ళ స్టడీకి ఇబ్బందులు కాకుండానే నేను నా ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకుంటాను. నేను జాబ్లో జాయిన్ అయ్యేదాకా, ఆ తర్వాత ఇంకా టైం ఉన్నప్పుడు వీడియోస్ అండ్ జాబ్ 2 మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తాను. మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు మళ్ళీ ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చారు అని. ఇంకా కారణం ఏం లేదండి, మనీ, వేరే కారణం ఏం లేదు. ఆ అప్పు తీర్చడం కోసం నాకు నేను చేసే జాబ్ ఒకటి సరిపోదు. ఎందుకంటే ఇంకా పిల్లల నీడ్స్, వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా, ఇంకా మా కుటుంబ అవసరాలు అవన్నీ తీర్చాలంటే నేను ఒకదాన్ని జాబ్ చేయడం. సో దాంతోపాటు పిల్లలకు కొంత సేవింగ్స్ అయినా, ఇంకా ఇల్లుకు సంబంధించిన అప్పు అయినా, ఆ ఇల్లును ప్రొటెక్ట్ చేయాలి అంటే నేను యూట్యూబ్లో వచ్చే కొంత ఇన్కమ్ని సేవింగ్ రూపంలో, ఇంకా నీ గుండెల్లోనే బదులుంది చిన్నమ్మా, నేను బాగా ఆలోచించి మళ్ళీ నేను యూట్యూబ్లోకి రావడం జరిగింది. అండ్ లాంగ్ వీడియోస్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఇదేనండి. షార్ట్స్తో పెద్దగా ఎర్నింగ్స్ అనేవి లేవు. సో ఇన్ని రోజులు నేను చాలా నెగ్లెక్ట్ చేశాను. ఇక ఇప్పటి నుంచి అయినా అన్నవాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి, పిల్లల విషయంలో కొంత అందరూ షేరింగ్ ఉన్నది కాబట్టి, నేను కొంచెం యూట్యూబ్లో వచ్చే ఇన్కము అండ్ నా జాబ్ చేస్తే వచ్చే వాటితో ఇల్లు అప్పు అండ్ పిల్లల బ్రైట్ ఫ్యూచర్కి వాడాలి అని చాలామంది, అక్క మీకు ఏమైంది, అసలు ఎందుకు మీరు ఇలా అయిపోయారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు కదా, ఇంకా మిమ్మల్ని చూసి మేమంతా ఇన్స్పైర్ అయ్యాం అక్క, మీరు ఇలా అవ్వడం మేము డైజెషన్ చేసుకోవట్లేదు అని చెప్పి పదే కామెంట్స్ చేస్తున్నారు. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండేదిరా, ఇంకా చనిపోయినప్పటి నుంచి నేను చాలా డల్ అయిపోయాను. బికాస్ నేను డైజెషన్ చేసుకోవట్లేదు, చనిపోయాడని.
దైవాలు ఎందుకొరకు చంటిని ఇంకా నీటికి కలువలు పూసేనా నా సమస్యే కాదు, ఎవరైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అట్లా ఉంటుంది. సో అంత ఈజీగా డైజెషన్ చేసుకోవడానికి వాళ్ళ రిలేషన్ అంత ఈజీ కాదు. సో అందుకే కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. నేను అన్నీ వదిలేసి ఇంకా రీస్టార్ట్ అయ్యాను. ఇంకా నా తల్లి, నా అన్నదమ్ములు, నా ఆడపడుచులు అండ్ 2 లక్షల మంది యూట్యూబ్ కుటుంబం వీళ్ళంతా నాకు వెల్ విషర్స్ అండ్ సపోర్టర్స్. కానీ నాకుగా ఉంది మాత్రం నా 2 పిల్లలు అండ్ నేనే. వీళ్ళెవరున్నా కూడా మేము ఒంటరి వాళ్ళమే. ఎందుకంటే చంటి లాంటి కేరింగ్, చంటి ప్లేస్ను రీప్లేస్ చేయడం ఎవరి తరం కాదు. మనం మాటలకు చెప్పుకోవచ్చు వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని. కానీ రియాలిటీకి వస్తే కనుక మనకి మనమేనండి, వేరే వాళ్ళు ఎవరు కూడా సరే ఒక 60% అవుతారు తప్ప మనతో ఎప్పటికీ వెన్నంటి ఉండే అంత ఉండదు. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. అండ్ నేను అదృష్టవంతురాలనండి. ఇంకా నా అన్నయ్యలు నన్ను దగ్గరికి తీశారు. ఈ విషయంలో నేనైతే ఇంకా షాక్లోనే ఉండిపోయాను. అంటే నాకు హెల్త్ పాడయ్యేసరికి వాళ్ళంతా భయపడ్డారు. ఆయననే అలా అయిపోయాడు, మళ్ళీ పిల్లలు 2 ఆడపిల్లలు, ఈమెకు కూడా మళ్ళీ ఏమన్నా అయితే ఇంకా పిల్లల పరిస్థితి ఏంటి అని నలుగురు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మళ్ళీ నన్ను చేయి తీసుకున్నారు. నాకు భరోసానిచ్చి వాళ్ళు నన్ను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మా ఆడపడుచు వాళ్ళు తిరిగే భూమాతం నీవై ఉన్నారు నాకేమన్నా అవుతుందేమో అని. సో ఇంకా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చేజరితే తిరిగి రావడానికి మనం మిగతా ప్రీవియస్ లాగా ఉండలేకపోతాం. సో అందుకే మనం జాగ్రత్తగానే ఉండాలి. కానీ నేను మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను చంటి విషయంలో. నేను 14 సంవత్సరాల చంటిని ఎన్నో ప్రయత్నాలు చేసి నా మీద కనీసం ఒక చిన్న బంగారం కూడా లేకుండా అమ్ముకొని చంటిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేశాను. నాకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా, ఒక హౌస్ అనేది ఉంటే హౌస్ మీద కూడా లోన్ పెట్టుకొని నేను ఆయన కోసం చాలా కష్టపడ్డాను. కానీ బ్యాడ్ లక్, కాపాడుకోలేకపోయాను. మీరు అనుకోవచ్చు గతాన్ని తలుచుకొని ఎన్ని రోజులు ఉంటావక్క, ఇంకా ప్రస్తుతంలోకి రావా, పిల్లల భవిష్యత్ ఆలోచించవా అని. నేను ఆలోచిస్తున్నాను కానీ చంటిని మర్చిపోవడం వీలవ్వట్లేదు. ఇంకా హెల్త్ గురించి కూడా రఘు నాకు అరుణాచలం నుంచి ఇంకా ఇది తీసుకొచ్చిండు. ఇది మీకు అందరికి తెలుసు అనుకుంటా, కరుంగలి మాల. కానీ ఇంకా తమ్ముడు నా కోసం స్పెషల్గా కరుంగలి మాల తీసుకొచ్చిండు. ఈ మాల ఇంకా ఇట్లా సిల్వర్ ప్లేట్స్ లాగా ఇందులో మధ్యలో ఇంకా డిజైన్ చేయించి అక్క ఇది నువ్వు వియర్ చేయి, ఇంకా నీకు అంతా మంచి జరుగుతుంది, ఇంకా ఇప్పటి నుంచి నీకు అన్నీ కూడా పాజిటివ్గానే ఇంకా జరుగుతాయని చెప్పి. నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి. తాడికల్లో ఉన్నటువంటి ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. అది 6 lakhsకి 12 lakhs వాళ్ళు చేశారు అని. బట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చానండి నేను ఊర్లో దాని గురించి. అంటే మనకు పక్కన కొద్దిగా కలిసేలాగా ఉన్న వాళ్ళు తీసుకుంటానని కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు అది కలిస్తే కొంత స్పేస్ అనేది ఎక్కువగా అవుతుంది అని, మాకు తీసుకోవాలని ఉద్దేశం ఉంది అని చెప్పి నన్ను అడిగారు 1-2 సార్లు. ఇంకా నేను అమ్మేద్దామని కూడా 100% నిర్ణయం తీసుకున్నానండి. మా ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పాను, తమ్ముడితోటి, అమ్మతోటి, అన్నయ్యలతోటి, అందరితోటి కూడా నేను చెప్పాను ఇల్లు తీసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అది 6కి 12 lakhs అయిందట. అది అట్లనే పెరుగుతూ ఉంటే ఇంకా నేనేం కట్టగలను, అందుకే నేను అది తీసేయాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళతో ఆలోచించాను. వాళ్ళు కూడా నీ ఇష్టం, ఇంకా నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఇంకా ఇల్లే కావాలని ఏం లేదు, సరేలే ఇంకా అంత అమౌంట్ అయితే నువ్వు కూడా ఎక్కడి నుంచి కడతావు అని చెప్పి వాళ్ళు కూడా నాకు ఓకే చెప్పారు. కానీ చివరి నిమిషంలో ఒక అక్క ఇంకా మనకి ఈ థాట్ చెప్పింది, అంటే ఇట్లా ప్రొసీజర్ ఉంటుంది, కోర్టు ద్వారా వెళ్ళొచ్చు, అది మనకి ఇంకా యూజ్ అవుతుంది అని చెప్పి ఆ అక్క నాకు హెల్ప్ చేసిందండి. అంటే మాట సహాయం చేసింది. సో నేను మనీ అవన్నీ కట్టుకుంటానని చెప్పాను. అంటే ఒక ఇన్స్టాల్మెంట్ లాగా అది మూవ్ ఆన్ అవుతుంటే కొంత మనీ పే చేయడం, ఒక్కసారి అవసరం లేదంట. సో ఇప్పటివరకు అయితే ఒక 10,000 రూపీస్ నేను పే చేశాను.
సో ఇంకా అదైతే మనకు కోర్టులో అది రన్ అవుతుందండి, ఇల్లుకు సంబంధించి. కొంత మనకు రిలీఫ్ అయితే ఇస్తానన్నారు, ఒక 3 years 2 years అట్లా మనకైతే రిలాక్సేషన్ అయితే దొరుకుతుందన్నారు. సో నేను కూడా ఇప్పటివరకు అయితే కొంత రిలీఫ్గానే ఉన్నాను. సరే 2 years వరకు కదా అన్నట్టు ఒక చిన్న ఉపశమనం అన్నట్టు నేను ఇల్లు తీసేయనండి. ఈ ఆలోచన ఉంది కాబట్టి ఇది నేను ఇంప్లిమెంటేషన్ చేసుకొని నేను జాబ్ చేస్తూ యూట్యూబ్ కూడా మంచిగా రన్ చేస్తూ ఇందులో లాంగ్ వీడియోస్ కష్టపడి పెడుతూ ఇది అది చూసుకుంటూ నేను ఇల్లు అప్పు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. బ్రదర్స్ మీద డిపెండ్ కానండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను నా సెల్ఫ్ కాన్ఫిడెంట్ లెవెల్స్ని నేను కోల్పోను. ఆత్మాభిమానం అనేది చంపుకోవద్దండి ఎప్పుడు కూడా. మనకి ఎంత వాళ్ళు పెడతా అని ఒకవేళ అన్నా కూడా నేను తీసుకోను. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఇల్లు కట్టించారు, నాకు సరిపోయింది. ఇంకా దానిపైన ఉన్న అది కూడా నేను తీర్చమని అసలే అనను. అసలు నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోను. జాబ్ చేస్తూ ఇంకా నేను కష్టపడి నా ఇల్లు అప్పు నేను తీర్చుకోవాలనుకుంటున్నాను. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఈ విషయంలో అన్నయ్య వాళ్ళు ఆడపడుచు వాళ్ళు అయితే నా ఆరోగ్యం బాగవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదండి. దేవుళ్ళని ఇంకా చేతబడులని ఇవని అవ్వని ఇంకా వాళ్ళ నమ్మకాలను నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఎందుకంటే నన్ను తిడుతున్నారు, ఇప్పటికే ఆయన అట్లా అయిపోయాడు, నీకైనా కూడా బుద్ధి రాలేదా, మేము చెప్పింది ఎందుకు వినట్లేదు అని చెప్పి నన్ను అంటున్నారు. నండి ఇంకా మొన్నైతే నేను బిజిగిర్ షరీఫ్ కూడా వెళ్ళాను. అక్కడ ఒక 2 రోజులు నిద్ర చేయాలి అంటే అక్కడ ఒక మొహరం టైంలో నేను నిద్ర కూడా చేశానండి. కాకపోతే వీడియోస్ పెట్టొద్దన్నారు. పెట్టడం కరెక్ట్ కాదని సో నేను కూడా సరే అని అగ్రీ చేశానండి. నేను లింగాధారణ కూడా చేయించుకున్నాను. ఎందుకంటే చంటికి ఉండేదండి శివునికి సంబంధించిన బేడి, కానీ చంటి ఇంకా తన కోపం వచ్చి హెల్త్ బాగుండట్లేదని విసిరేశాడు. అయ్యో చీపొమ్మంటినే స్వీకరించాలి అనుకున్నాను. అందుకనే నేను నా ఇష్టపూర్తిగా ఎవరి బలవంతం కాదండి, నా మనసుకు అనిపించింది నేను భక్త శిరియాళు నేలిన ప్రేమ పాదం. అందుకనే నేను చంటి నుంచి ఈ బేడి వేసుకోవాలని అనుకున్నాను. ఏంటండి ఇంకా చంటి చంటి అని ఆయనని పట్టుకుని వేలాడుతున్నారు. ఆ ఆలోచన నుంచి బయటికి రండి, పిల్లల్ని చూసుకొని మంచిగా ముందుకెళ్ళండి. మీకు ఆనిముత్యాలు లాంటి పిల్లలు ఉన్నారు అని మీరు అన్నది నేను 100% అగ్రీ చేస్తానండి. కానీ చంటితో నా జర్నీ 1 రోజు 2 రోజుల జర్నీ కాదు. 2011లో మాకు మ్యారేజ్ అయింది, May 14th. ఇప్పటి వరకు కూడా స్టిల్ మొన్న 2025 May 10th వరకు కూడా చంటిని నేను కంటికి రెప్పలాగా కాపాడుకున్నా, కానీ విఫలమైపోయి అక్కడే ఆగిపోయిన నేను ఇంకా నేను ముందుకు రావట్లేదు. వేరేలాగా అనిపించచ్చు, కానీ అనుభవించే వారికి అర్థమవుతుంది. అది ఒక మనిషిని కోల్పోవడం అంటే అంత ఈజీ కాదండి. తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా. సో అందుకే నేను డైజెషన్ చేసుకోలేకపోతున్నా. బట్ నేను పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఈ విషయంలో హైరాణ పడకండి. నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా జరగదు. నేను బ్రతికుందే చిట్టి వాళ్ళ కోసం అండి. నేను చంటిని చిట్టి వాళ్ళల్లో చూసుకొని ముందుకెళ్ళిపోతున్నా. అనే వాళ్ళతోటి ఇంకా వాళ్ళ సలహా అవన్నీ తీసుకొని నేను మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేశాను. గతం ఏది గుర్తుంచుకోవాలనుకోవట్లేదు. సో పిల్లలతో నేను న్యూ లైఫ్ స్టార్ట్ చేసి ఇంకా వెళ్ళిపోవాలన్నట్టే అనుకుంటున్నా. కానీ అప్పుడప్పుడు నన్ను ఆ ఆలోచనలన్నీ వెంటాడుతూనే ఉన్నాయి. అందులో నుంచి బయటికి రాలేకపోతున్నా. సో కొంత టైం పడుతుంది, బట్ నేను 100% ట్రై చేస్తున్నా బయటికి రావడానికి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఒక 10 days, అంటే మా ఆడబిడ్డనే మన ఇంటికి ఇక్కడికి వచ్చిందండి. వచ్చి నన్ను తీసుకెళ్ళింది. వంశీ
అండ్ మా ఆడబిడ్డ ఇద్దరు వచ్చి ఇంకా అక్కడికి రావాలి అని చెప్పారు. నేను వెళ్ళొద్దు అనుకున్నాను, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇంకా చంటియే వాళ్ళ మీద చాలా రోజులు ఇంకా డిపెండబుల్గా ఉన్నాడు. అక్క సర్వీస్ చేసింది, ఇంకా చాలా సేవ చేసింది. ఇంకా నేను ఎంత జాబ్ చేసినా ఆ సేవ చేయడం అనేది ఎవరు పడితే వారు చేయరు కదా, అది మనసున్న వాళ్ళే చేస్తారు. సో నాకు అనిపించింది అక్కని ఎందుకు బాధ పెట్టడం ఇంకా కూడా అని. అంటే మన నుంచి కొన్ని ఆశించి సేవ చేసేవారు ఒక కేటగిరీ ఉంటారండి. ఏది ఆశించకుండా నిష్కల్మషంగా సేవ చేసేవారు ఒక కేటగిరీ ఉంటారు. సో అక్క మా నుంచి ఏమి ఆశించలేదు, మేమేమి ఇవ్వలేదు. ఏమున్నా ఆయన హాస్పిటల్ ఖర్చులు అవి మాత్రం నేను చూసుకున్నాను. ఆమె మా దగ్గర డబ్బు రూపేణా అయితే ఏం తీసుకోలేదండి, కాబట్టి నేను ఆమెను మర్చిపోవడానికి వీల్లేదు. ఏదున్నా చిన్న చిన్న క్లాషెస్ అండి, అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ మబ్బులు అనేవి విడిపోతాయి, తొలగిపోతాయి. నిజం అనేది వెలుగులోకి వస్తుంది. సో అందుకే నేను మర్చిపోలేకపోయాను ఆమె సేవను. ఎందుకంటే నేను ఆమెకి ఫినాన్షియల్గా ఏం సపోర్ట్ చేయలేదు, కాబట్టి నేను అట్లా ఆమె సేవను కించపరచలేను. చిన్న చిన్న క్లాషెస్ ఎవరింట్లోనైనా వస్తాయండి, ఎవరింట్లోనైనా ఇంటింటికి మట్టిపోయి అంటారు కదా, బంగారు పోయి ఎవరికి ఉండదు. అలాగే మా ఇంట్లో కూడా చిన్న చిన్న క్లాషెస్ వచ్చాయి, అవి మళ్ళీ విడిపోయాయి మీ అందరి ఆశీర్వాదం వల్ల. ఎందుకంటే పిల్లలకి అందరి సపోర్ట్ ఉండాలండి. తమ్ముడు ఎప్పటికీ అదే అంటాడు, ఆడపిల్లలు వాళ్ళకు నాన్న తరపున బంధువులు ఉండాలి, అమ్మ తరపున బంధువులు ఉండాలి, వాళ్ళు ఏం తప్పు చేశారు అవన్నీ చిన్న చిన్న ఎవరింట్లోనైనా కామన్. వాటిని భూతార్థంలో పెట్టి పెద్దగా చేసుకొని మనం వాళ్ళతో బంధాలను విడదీసుకునేంత పెద్దవి కాదు. మీరిద్దరూ కూడా ఈక్వల్గా ఒకరికొకరు ఇంకా అనుకున్నారు, మళ్ళీ కలిశారు. సో కాబట్టి దీంట్లో ఏం లేదు అని ఇంకా నాకు తమ్ముడు కూడా చాలాసార్లు చెప్పాడు. అండ్ నా మనసుకు కూడా అనిపించిందండి, ఒకరు చెప్పడం అని కాదు, అది కొంత పర్సంటేజే. నా మనసుకు అనిపించిందే నేను రిసీవ్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. ఫైనల్ డెసిషన్ నాదే. నేను బాగా ఆలోచించే ఇంకా వాటిని డిసైడ్ చేస్తాను అన్నట్టు. సో అందుకే నాకు స్వప్నక వాళ్ళతో కలవడం మానసిక ప్రశాంతతని ఇచ్చిందని చెప్పొచ్చు. నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్క వాళ్ళ ఇంట్లో ఇట్లా ఎంటర్ అయ్యేటప్పుడు మనకు బయట బాల్కనీ లాగా ఉంటుందండి. మనం ఎక్కువ వీడియోస్ అక్కడి నుంచి అప్లోడ్ చేసాము. అక్కడ చంటి తరచుగా ఇట్లా మంచం వేసుకొని కూర్చునేవాడు. మీరు ప్రీవియస్ మనం మెడికోర్ హాస్పిటల్లో వీడియోస్ కనుక అబ్జర్వ్ చేస్తే అప్పుడు మన వీడియోస్ అన్నీ ఆ బాల్కనీలో చంటి కూర్చునేవే ఎక్కువ మొత్తంలో అప్లోడ్ చేసాము. నాకు ఫస్ట్ టైం అక్కడ అడుగు పెట్టగానే చంటి అక్కడ కూర్చున్నట్టే అనిపించింది. నన్ను చూస్తూ నన్ను పలకరించినట్టుగా అనిపించింది. నేను అసలు తట్టుకోలేకపోయాను ఆ ప్లేస్ చూసి. ఏడ్చింది. ఇంకా మమత వచ్చిందిరా తమ్ముడు రారా, ఇంకా నీకు ఇష్టం కదా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. అక్కడ ఎదురు చూసేవాడు. నేను కేశవపట్నం నుంచి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. నాకు ఆయన అక్కడ కూర్చొని నేను వచ్చేదాకా ఎదురు చూస్తున్నట్టే అనిపించింది. మీరు కామెంట్స్ చేస్తున్నారు, మీరు గతాన్ని తలుచుకొని బాధపడుతున్నారు, భవిష్యత్తులోకి రండి. ఎందుకంటే నేను తీసుకొస్తే వచ్చిన పిల్లలు వాళ్ళు, అండ్ చంటి లేడు, ఉంది నేను ఒక్కదాన్నే. వాళ్ళ భవిష్యత్తును నేను అసలే పాడు చేయను. కాదండి, నేను ఎన్నో అవమానాలను ఎన్నో బాధలను భరించి చంటిని నేను 14 సంవత్సరాలు మా ప్రయాణం కొనసాగింది. మీకు తెలుసా అండి, నేను చంటిని పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించాను, కానీ మా నాన్న ఒప్పుకోలేదు. పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డేని మా నాన్న నేను చనిపోయానని ఇంకా తల నుంచి వాటర్ పోసుకున్నాడు. ఊర్లో అందరికీ తెలుసు. అయినా నేను చంటి దక్కాడు. సరే నేను బాగుంటే మా నాన్ననే మారుతాడు అనుకున్నాను, కానీ నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. నన్ను చాలామంది ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే మేము ఎక్కువ క్యాస్ట్ వాళ్ళం కాబట్టి, చంటి వాళ్ళు తక్కువ క్యాస్ట్ వాళ్ళు కాబట్టి మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఆ కులం తక్కువ వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని చెప్పి నన్ను బాధ పెట్టేవారు. తక్కువ వాళ్ళు అని ఇట్లా నన్ను ఫేస్ టు ఫేస్ మాట్లాడి భరించి నేను చంటి
అయిపోయింది. మీరు అంటున్నారు కానీ అంత ఈజీ అవ్వట్లేదు నాకు మర్చిపోవడం. కొంచెం టైం పడుతుంది అంతే. ఇంకా నేను మెంటల్గా డిస్టర్బ్ కావడానికి మెయిన్ రీజన్ నా భర్తను కోల్పోవడమే. చంటి ఇచ్చిన ధైర్యం నాకు ఎవరు ఇవ్వలేకపోయారండి. గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను. నాకు ఆయన అట్లా హెల్త్ బాగాలేక పేషెంట్ లెక్క మంచాల ఉండి కూడా పొద్దుకు 4 సార్లు బేబీ అన్నం తిన్నవా, ఇంకా మంచిగా ఉండు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి జాగ్రత్త, వచ్చేటప్పుడు నాకు ఏం తీసుకొస్తున్నావు, ఇట్లా నన్ను పదే పదే నా గురించి అడిగేవాడండి. ఇప్పుడు నన్ను అడిగేవారు లేకుండా పోయారు. నాకు కనీసం నేను తిన్నాను తినలేదు, నేను ఇలా ఉన్నాను అని అడిగేవాళ్ళు లేరు. అంటే ఎంతమంది ఉన్నా భర్త మీదకి రారండి. ఎవరైనా సరే మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏదో సందర్భం మీరు అడుగుతారు కావచ్చు, కానీ పర్టికులర్గా అయితే చండి నన్ను పొద్దుకు 4 సార్లు అడిగేది. ఇంకా నాకు అవన్నీ గుర్తొస్తే బాధ అనిపిస్తుంది. నేను ఏం కోల్పోయానో నాకు అర్థమైంది. అలా పేషెంట్ లెక్క పడున్నా నేను హ్యాపీగా ఉండేదాన్ని, కానీ దేవుడు నాకు తీరని అన్యాయం చేశాడు. సరే, ఇంకా పిల్లల్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాను అంతే. ఇంకా నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. పిల్లల్ని చూసుకొని ఇంకా మూవ్ ఆన్ అవ్వాల్సిందే, నేను బాధపడద్దు అని అనుకున్నాను. ఎందుకంటే దీనివల్ల నాకు హెల్త్ ఇష్యూ ఎక్కువ అవుతుంది. సో అందుకనే. కాకపోతే బాధ అనిపిస్తుందండి నిజంగా, తండ్రిని మర్చిపోలేకపోతున్నా. ఇంకా యూట్యూబ్లో అయితే నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను రెగ్యులర్గా. ఇంకా మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనకు యూట్యూబ్లో ఎలా ఉంటుంది అంటే షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్కి ఎక్కువ మనకు మనీ అనేది ఎర్న్ అవుతుందండి. షార్ట్స్కి ఎర్నింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మీరు ఎవరైనా న్యూ క్రియేటర్స్ కనుక ఇందులో ఉంటే కనుక మీరు కూడా ఒకసారి నోట్ చేసుకోండి ఈ పాయింట్స్. షార్ట్స్కి ఎక్కువ ఎర్నింగ్స్ అనేవి ఉండవండి, మిలియన్స్లో వెళ్ళాలి. వ్యూస్ అనేవి మిలియన్స్లో వెళ్ళాలి. సో మనకు కనుక ల్యాక్స్లో వెళ్తే కనుక ఎర్నింగ్స్ అనేవి డాలర్స్ అనేవి తక్కువగా పడతాయి. అదే మనం లాంగ్ వీడియోస్ కనుక అప్లోడ్ చేసామనుకోండి మనకు డాలర్స్ అనేవి ఎక్కువగా యాడ్ అవుతాయి. సో మ్యాక్స్ మనం ఒక పనికి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఎంత వేతనం తీసుకుంటారో అదైనా మనం ఇంట్లో ఉండి సంపాదించేంత ఉంటుంది అన్నట్టు. సో అందుకే నేను బాగా ఆలోచించి ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఆ మనీ అంతా కూడా ఇంకా నేను ఇల్లుకు సంబంధించి నా ఇల్లుని నేను కాపాడుకోవడానికి నా పిల్లలిద్దరికీ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నా. అది చంటి పుట్టి పెరిగిన ఇల్లు అండి, తన జ్ఞాపకాలు ఆ ఇల్లు. అది కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, నా భర్త జ్ఞాపకాలు. ప్రతి దగ్గర మాకు సంబంధించిన కొన్ని మూమెంట్స్ ఉండిపోయాయి. ఎంత కష్టమైనా సరేనండి, జాబ్ చేసి పిల్లలకి ఇంకా నీడ్స్ అన్నీ కూడా చూసుకుంటాను. అలాగే ఇంకా సైడ్గా ఈ యూట్యూబ్ కూడా రన్ చేస్తాను కష్టపడి. పిల్లల్ని ఇంకా చదువు వైపు పంపిస్తాను. నేను జాబ్ అండ్ యూట్యూబ్ రెండు చూసుకుంటూ ఇల్లుకు సంబంధించిన అప్పు కొంత సెటిల్మెంట్ లాగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది కొన్ని సంవత్సరాలు ఒక 2-3 ఇయర్స్లో అది కంప్లీట్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ పిల్లలకు కూడా ఈలోపు నేను ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా వీళ్ళ రూట్లో వీళ్ళని వెళ్ళనిస్తానండి. ఇంకా మీరు నాకు చేసే సహాయం ఒక్కటే, నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను పర్టికులర్గా ఎప్పుడు యూట్యూబ్లో ఇలాంటి వీడియో పెట్టలేదండి. అంటే ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటివి. కాకపోతే ఎందుకో ఇల్లు కాపాడుకోవాలనే ఆరాటంలో నేను ఇది చెప్పాలి మీకు అనుకుంటున్నా. మీరు ఎవరైనా నాకు హెల్ప్ చేయాలంటే ఒకటే అండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. వీలైనంత మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యే విధంగా చూడండి. సబ్స్క్రిప్షన్స్ తెలియజేయండి. అండ్ ఖచ్చితంగా నా ప్రతి వీడియో మీరు చూసి లైక్ చేయాలి అంతే. ఇంకా కొంచెం నాకు ఇది హెల్ప్ అవుతుందండి ఫినాన్షియల్గా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి నేను ధైర్యంగా అడుగుతున్నా అండ్ ఒక అథారిటీగా కూడా హక్కులాగా అడుగుతున్నా. ఇలా తప్పైతే లేదనుకుంటున్నా, ఎందుకంటే మీరంతా నా మంచి కోరుకునేవారే. అందుకనే ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అలసిన ఆశలకు నేస్తంగా ఎడ్యుకేషన్ పిల్లల నీడ్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను. చిదిరిన కలలకు చేసా చిన్న ఆశ అంతే.
మీకు నచ్చితేనే చూడండి. ఆఫ్ కోర్స్ బలవంతం ఏం లేదు. కాకపోతే ఏదైనా ఇట్లా చేయండి వీడియోస్, అట్లా చేయండి అని మీరు ఏదైనా సలహా ఇస్తే కూడా నేను తప్పకుండా ఫాలో చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను అమ్మ దగ్గర ఉంటున్నా కదా, మరి మీరంతా కలిసి ఉంటే రేపటి రోజున మనస్పర్ధలు వస్తాయి అని చెప్పి మీరు అంటున్నారు. నేను దీన్ని అన్న వాళ్ళతో డిస్కస్ చేస్తానండి త్వరలోనే. మా ఇంట్లో ఇప్పుడు ఒక శుభకార్యం ఉంది నెక్స్ట్ శ్రావణ మాసంలో. ఆ టైంలో అందరం ఎట్లా కలుస్తాం మేము ఫ్యామిలీ మొత్తం, అప్పుడు నేను ఇది ప్రస్తావన వాళ్ళ దాకా తీసుకెళ్తాను. ఎందుకంటే నిజమేనండి మీరు అన్నది, మీరు అనుభవంతో చెప్తున్నారు, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. మీరు చెప్పాలి కూడా, ఎందుకంటే మీరు అట్లా చెప్తే నేను ఏదైనా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే నేను చాలా లాస్ అయ్యాను, ముందు జాగ్రత్త లేని పనులు చేసి ఎవరిని పడితే వాళ్ళను నమ్మి నా లైఫ్, నా పిల్లల లైఫ్ రిస్క్లో పెట్టుకున్నాను. ఇంకా నేనే ఒక ముద్దాయిలాగా నిలబడిపోయాను. తప్పుకొని వెళ్ళిపోతాను. ఇది నాకున్నటువంటి ఇంకా ఒక బ్యాడ్ క్యారెక్టర్ అనుకోవాలి. అందుకే ఇంకా అందరూ చులకనగా చూస్తూ ఉంటారు. ఇక నాలాగా మాత్రం ఉండకండి ప్లీజ్. ఎప్పటికప్పుడు పిల్లల పైన అని నేను ఏదైనా సైలెంట్గా తప్పుకొని వెళ్ళిపోతా. మళ్ళీ ఇంకా వాడి జోలికి కూడా వెళ్ళను. ఇంకా నా పిల్లలు ఏందో నేనేదో ఇంతవరకే చూసుకుంటా. ఇప్పుడు కూడా నేను అదే లైఫ్ లీడ్ చేస్తున్నా. ఒక సర్కిల్ అనేది గీసుకొని ఆ సర్కిల్లోనే పిల్లలు నేను ఉండిపోయామండి. ఆ సర్కిల్ దాటట్టు కూడా నేను అదే చెప్పాను, నాన్న ఇప్పటి నుంచి గతంతో పని లేదు, మనం నూతన జీవితాన్ని ఆరంభిద్దాము. ఇప్పటి నుంచి అంతా మనకు మంచి జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీస్ రెండు కూడా మనకు సపోర్ట్గా ఉంటాయని చెప్పాను. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అని మీరు అంటున్నారు కదా, సో దాని గురించి నేను ఏదైనా అమ్మ వాళ్ళతోటి ఆలోచిస్తాను. మరి వేరే ఇంకా ముందు ఒకటి ఖాళీ స్థలం ఉంది తమ్ముడిది, అది కన్స్ట్రక్షన్ చేసే విధంగా ఏదైనా ప్లాన్స్ చేసి అందులో మేము ఉండడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే ఒక ఇంట్లో వంట అవన్నీ ఉంటే కూడా నిజమేనండి, ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటారని గ్యారంటీ లేదు. వదినలైనా అన్నలైనా ఎవరినైనా మనం బాధ పెట్టద్దు. నా లైఫ్ డిస్టర్బ్ అయ్యి నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చేది అసలు కరెక్ట్ కాదు, ఇది పద్ధతే కాదండి. ఎందుకంటే ఒక మ్యారీడ్ విమెన్ ఎక్కడ ఉండాలంటే అత్తవారింట్లో ఉండాలి, భర్తతో సక్రమంగా కాపురం చేస్తూ ఉండాలి. కానీ నాకు అన్ఫార్చునేట్లీ ఆయన అట్లా అవడం, ఇంకా అత్తమామ లేకపోవడం, ఇలాంటి కొన్ని దురదృష్టకరమైనటువంటి వాటి వల్ల నేను మళ్ళీ తిరిగి మా అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చాను. ఇంకా మా అన్న వాళ్ళు మంచోళ్ళండి, నన్ను స్వీకరించారు చాలా ప్రేమగా, బాధ్యతాయుతంగా. మా అమ్మకైతే నిజంగా మొక్క, పెద్దన్నయ్య, మా తమ్ముడు కూడా. సో ఇంకా నేను ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఉంటున్నా అంటే నేను వాళ్లకు ఇబ్బంది అయ్యే పరిస్థితులు కలగజేయద్దు. నేను నా పిల్లలు చాలా అంటే చాలా మా పరిస్థితి ఏదో మా పరిస్థితికి తగ్గట్టే మేము ఉండాలి అనుకుంటున్నాం. అసలు రావద్దు, కానీ మన పరిస్థితి బాగాలేక వచ్చాము. మనం వాళ్ళని ఏ రోజు ఇబ్బంది పెట్టద్దు, అత్తయ్యను మామయ్యను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. మన పని ఏదో మనం చేసుకోవాలి. ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. చూసుకొని సరే అమ్మ, ఇంకా మన వల్ల వాళ్ళకి ఇబ్బంది కాకుండా మా పని అయితే మేము చూసుకొని స్కూల్కి వెళ్ళడం, ఇంకా ఇంతవరకు అన్నీ మేము మాయమేం చేసుకుంటాం. ఎవరిని డిస్టర్బ్ చేయం, ఎవరిని ఇబ్బంది పెట్టాం. అంటే పిల్లలు కదా, తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు జరుగుతుంటాయని ముందుగానే చెప్పాను. మేము ముగ్గురం ముందే అనుకుంటాం. అంటే రేపు రోజున ఇబ్బందులు ఎదురైతే చూసే వాళ్ళ ముందు చీప్ అయిపోతాం. నాకు అసలు అట్లా ఇష్టం లేదు. దానికన్నా ఇంకా జీవితం ముగించుకోవడమే నయం. అట్లాంటివి నేను బాగా ఫాలో చేస్తా. అందుకనే సో ఇలాంటి నిర్ణయాలతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది.